దానికి పూర్తిగా బాధ్యత వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల అంశంను దృష్టి మరల్చడానికి రైతు కోస యాత్ర చేస్తా ఉన్నారు. వాళ్ళు పెట్రోల్ కోస యాత్ర చేయాలి. వాళ్ళు ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు డీజిల్ గురించి, పెట్రోల్ గురించి. వారికి అవగాహన ఉన్నదో లేదో నాకు తెలియదు. ఎంత ట్యాక్స్ మీరు వసూలు చేస్తున్నారో తెలుసుకోండి. వేరే రాష్ట్రాల్లో ఉన్న దానికన్నా మన రాష్ట్రంలో మీరు ఎంత ట్యాక్స్ మీరు వేస్తా ఉన్నారో ఎందుకు తగ్గిస్తలేరని అడగండి మీ ముఖ్యమంత్రి గారిని. ఒక సగం 30 రూపాయలకి వెళ్ళి 15 రూపాయలు ట్యాక్స్ తగ్గిస్తే నేరుగా 15 రూపాయలు కస్టమర్కి లబ్ధి జరుగుతుంది కదా. దాని గురించి ఎందుకు మీ ముఖ్యమంత్రికి అడ్వైజ్ ఇస్తలేరు? ఇలా ఏ రాష్ట్రంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత పెట్రోల్ మీద 30 రూపాయలు ట్యాక్స్ వసూలు చేసే నువ్వా మాట్లాడేది? సిగ్గుండాలా మీ ప్రభుత్వానికి. ఈరోజు డీజిల్ మీద వ్యాట్ తగ్గించుకుంటే దాదాపుగా 30 రూపాయలు మీరు వసూలు చేసుకుంటా ఈరోజు మీరు మాట్లాడుతున్న నీతులు. మొన్న కేంద్రంలో తగ్గించుకున్నప్పుడు తగ్గించుకున్న చేయలేదా నీకు? మీ కాంగ్రెస్ బాధిత ప్రాంతాల కన్నా కూడా నువ్వు ఎక్కడ తీసుకుంటున్నావు రేటు? వేరే రాష్ట్రాలతో కంపేర్ చేయు. ఎక్కడ లేనటువంటి ట్యాక్సులు వేసి ఇలా నువ్వు మాట్లాడుతున్నావు.